వస్తే మనకి రాజధానిలోకి వెళ్ళొచ్చు. అన్నీ కూడా 30 అడుగుల రోడ్లండి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఫుట్పాత్లు, అట్లానే కర్బింగ్ స్టోన్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్, తాగునీటి సదుపాయం 100% వాస్తన్నదండి. సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుందండి, శానిటరీ సిస్టమ్ ఉంటుంది, పిల్లల పార్క్ అట్లానే పార్క్లో వాటర్ ఫౌంటైన్, ఇంకా మిగతాది ల్యాండ్స్కేపింగ్ కానీ మొత్తం ఇది హైదరాబాద్ హైవేకి 1 కిలోమీటర్ ఉంటుందండి. వెస్ట్ బైపాస్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అదే రకంగా స్పోర్ట్స్ జోన్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు కంచికిచర్లో. అట్లానే క్రికెట్ స్టేడియం మూలపాడు ల్యాండ్, ఇది కూడా మనకు బాగా దగ్గర. అట్లానే ఐకానిక్ బ్రిడ్జి, అదే రకంగా రైల్వే స్టేషన్ కూడా దగ్గరలోనే వస్తుంది మనకి. అదే రకంగా లాజిస్టిక్ హబ్ కంచిచర్లో గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ వెంచర్ని కూడా మనం అందరూ చేయొచ్చు. ఈరోజే మాట్లాడాం, వేరే వాళ్ళు ఒక 5 బుకింగ్స్ దాకా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దాని గురించి కూడా మీకు పూర్తి స్థాయిలో రేపు వీడియోస్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇప్పుడు ఇది తీసుకున్నది ఇమీడియట్గా మనకి డబుల్ అయ్యే అవకాశం కూడా ఉందండి. కాబట్టి పక్కన ఇప్పటికే ఒక 20,000 రూపాయల దాకా అమ్ముతా ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా అందరూ ఒకసారి ఆలోచిస్తారని చెప్పేసి అనుకున్నాం. రేపు దీనికి సంబంధించి అప్డేట్స్, దీనికి సంబంధించిన బ్రోచర్స్ కానీ మొత్తం కూడా మీ అందరికి షేర్ చేయడం జరుగుద్ది. ఇది ఈ వెంచర్కి సంబంధించిన అప్డేట్ అండి. నెక్స్ట్ మనకి సోలార్కి సంబంధించి ఈరోజు కూడా 9 గంటలకు ఒకసారి మన వెండర్ తోటి మాట్లాడించడం జరుగుద్ది. కాబట్టి దాన్ని కూడా మీరందరూ ఎట్లా మనం ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి, రేపటి నుంచి ఈ నెల మనం టార్గెట్ పెట్టుకున్న 2,000ని మనం ఎంత రీచ్ అవుతున్నాం ఏంటన్నది కూడా మనకి దాన్ని కూడా ఒకసారి మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అట్లానే మనకి ఎవరైనా వీసా, అట్లానే ఎడ్యుకేషన్కి సంబంధించిన వీసా కానీ, నెక్స్ట్ అక్కడికి మనం ఏమైనా పంపించదలుచుకున్నా కూడా దానికి అయ్యే వాళ్ళు చదువుకోవటానికి ప్లస్ జాబ్కి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా మొత్తం కూడా బ్యాంకులు చూపించేది కూడా మనం అరేంజ్ చేసి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా అందరికి ప్రమోట్ చేయొచ్చండి. అదే రకంగా మనకి బిల్డింగ్ మెటీరియల్ సంబంధించి ప్రతి వాళ్ళకి అవసరమైన ఇసుక కానీ, ఇనుము కానీ, కంకర కానీ, గ్రానైట్ కానీ మొత్తం మనం ఒక గ్రానైట్ తోటి మనం టైఅప్ పెట్టుకుంటున్నామండి. మీ ఇళ్ళకి కానీ మీరు ఏదన్నా తక్కువ ఖరీదులో మనం గ్రానైట్ కావాలంటే సప్లై చేయడానికి ఇది ఉంది. దానికి సంబంధించిన శాంపిల్స్ కూడా మీకు ఒక 2 రోజుల్లో మన వెబ్సైట్లో పెట్టడం జరుగుద్ది. అట్లానే మనకి దాని మీద ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా చేసి పెట్టడం జరుగుద్ది. మొత్తం కూడా మీకు దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి దాన్ని కూడా మీరు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ సంబంధించి ఈరోజు సండే అయింది, రేపు ఖచ్చితంగా అప్డేట్ అయితే మాత్రం 100% వస్తుంది. మనం ఎటువంటి ఇన్సూరెన్స్ సర్వీస్ కావాలన్నా కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి అదొకటి ఖచ్చితమైన ఇది మనం 100% పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు. అదే రకంగా మనం ఈ బట్టలకు సంబంధించి అనుకున్నామండి, అది శారీస్ అవి మాట్లాడుతూ ఉన్నాము. లాస్ట్ టైం ఒకసారి మీకు అందరికీ వాట్సాప్లో పెట్టడం జరిగింది. అందరు కూడా చాలా బాగున్నాయని చెప్పేస్తున్నాను. దానికి సంబంధించి కూడా రేట్లో వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మన ఈ ప్లాట్ఫామ్ రెడీ అయిన తర్వాత ప్రతిదీ కూడా మీకు వెంటనే డెలివరీ అయ్యే పద్ధతిలో ఉంటుంది. దానికి సంబంధించి మనం ఒక కాల్ సెంటర్ కూడా 24/7 మనం పెట్టడం జరుగుతుంది. అదే రకంగా గ్రాసరీకి సంబంధించి మనం ఫస్ట్ ఎక్కడికక్కడ మనం టైఅప్స్ అవ్వాలండి. ఎక్కడైతే మన ఫ్రాంచైజీస్ ఉన్నాయో అక్కడంతా కూడా అయినప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడి నుంచి సర్వీస్ అందుతుంది. అట్ ది సేమ్ టైం మనం 5 lakhs డిస్కౌంట్ కార్డు కూడా మనం వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా అందరు కూడా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ఇవాళ మన ముఖ్యమైన టాపిక్ వచ్చేసేసి కార్స్ గురించి, బైక్స్ గురించి, సోలార్కి సంబంధించి ఎవరు అప్డేట్స్ వాళ్ళు ఇస్తారు. ప్రతి వాళ్ళు కూడా మాట్లాడాలి. ప్రతి వాళ్ళు కూడా కార్డ్స్ది మనం తీసుకున్న దీని తర్వాత వాళ్ళకి ప్రమోట్ చేసినట్టయితే చాలా మంచిగా. ఎవరైతే మీరు గోవా రాదలుచుకున్నారో ఒకసారి ప్రతి వాళ్ళని కూడా మేము గోవా రావటానికి సిద్ధం అని చెప్పేసి ప్రతి వాళ్ళు చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి. ఒకసారి దానికి సంబంధించి
నేనే మిమ్మల్ని అడగటం జరుగుద్ది. మీరు రాదలుచుకున్నారా లేదో కూడా చెప్తే ఒకసారి అందరికీ ఇదవుద్దండి. ఫస్ట్‌గా మన బంధం శ్రీనివాస్ గారు. సార్ నేను వస్తా సార్ గోవా. మీరు దానికి వస్తారు, తీసుకొస్తారు. దానికి సంబంధించిన అంటే మన కార్డ్స్ 2 బుక్ చేస్తారు సార్. అంటే 2 కిస్తీలకి కట్టడానికి కోసం ప్రయత్నం చేస్తాం సార్ వేరే వాళ్ళ ద్వారా. వేరే వాళ్ళ ద్వారా మీరు కట్టడానికి ప్రయత్నం చేస్తారు. కట్టిస్తా. వేరేది 2 కట్టిస్తారు. ఓకే ఓకే. సార్. మీరు ఎంతమందిని తీసుకొస్తారు గోవాకి? నేను 3 తీసుకొస్తా సార్. మొత్తం మీద మీరు 3 తీసుకొస్తారు. ఓకే. ఓకే. మీరు 10 మందిని తేవటానికి ప్రయత్నించండి సార్. ఓకే సార్. అంటే ఎంతమందిని మనం తీసుకొచ్చుకుంటే అక్కడ వాళ్ళు దీనికి సంబంధించి ఎడ్యుకేట్ అవ్వటం జరుగుద్ది, మోటివేట్ అవ్వటం జరుగుద్ది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎక్కువ మందిని తీసుకురావటానికి ప్రయత్నిస్తే అది మనకే ప్రయోజనం. కాబట్టి ఆ రకంగా మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని. నెక్స్ట్ వచ్చేసేసి ఓకే. అంగటి శ్రీనివాస్ గారు. దాని తర్వాత సార్ నేను బాలేమేను సార్. చెప్పండి. నాకు వర్షం వస్తుంది, మళ్ళా స్టార్ట్ అయితే ఆగుతుంది. నేను పక్కా వస్తా. నాకు 2 రకాలుగా కూడా వస్తుంది, ఒకటి కార్డ్స్ ద్వారా, ఒకటి సోలార్ ద్వారా. నేను ఒక 10 మందిని తీసుకుని వస్తా. అది ఎంత అనేది కరెక్ట్ గా ఫిగర్ రేపు మార్నింగ్ చెప్తా. ఆల్రెడీ మా దాంట్లో భాస్కర్ గారు వస్తా అని చెప్పి నేను కమిట్మెంట్ జరిగింది. ఇంకెంతమంది వస్తారు అందరినీ రేపు మీతో మాట్లాడి మీతోనే కమిట్మెంట్ చేపిస్తాను. మలేమే గారు, నేను అనేది మన పాత వాళ్ళు కాకుండా టీంలో వాళ్ళు కాకుండా మీరు ఇండివిజువల్గా ఎంతమందిని ప్రయత్నం చేస్తారన్నది మనం అడుగుతున్న టార్గెట్. అంటే సార్ నేను నా టీం నుంచి 10 మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేశాను సార్. సెల్ఫే సార్. నేను డైరెక్ట్ ఇప్పుడు మీతో మాట్లాడిస్తా రేపంటున్నా. ఓకే. కొత్తగా వాళ్ళు జాయిన్ అయ్యేటోళ్ళు. సరే అయితే ఓకే. అనిల్ కుమార్ గారు, కర్నూలు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను రావడానికి సిద్ధం సార్. నా తరఫున ఒక 2 ట్రై చేశాను సార్. వాళ్ళు మోటివేట్ అయ్యారు. ఈ నెలాఖరులోపు వాళ్ళు చెరో 2 చేస్తాము అని కమిట్మెంట్ ఇచ్చారు సార్. నా తరఫున కూడా ఒక 2 గ్యారంటీ అవుతుంది సార్. ఓకే అండి. నెక్స్ట్ ఏఆర్కే రెడ్డి గారు. ఏఆర్కే రెడ్డి గారు. సార్ చెప్పండి సార్. హలో, మాట్లాడండి. ఏముంది సార్, నేను వస్తా. నేను రావడానికి ట్రై చేస్తా. నువ్వు రావడానికి ట్రై చేస్తావు? నేను రావడానికి ట్రై చేస్తా. ఓకే రైట్. అనిల్ కుమార్ గారు, బంధం. సార్ నేను కూడా వస్తానండి గోవా. అదేవిధంగా ఈవీ బైక్స్ షోరూమ్ గురించి కూడా మీతో ఒకసారి మాట్లాడాను. అది డీడీ ఎప్పుడు అనేది మనకి క్లారిటీగా రాలేదు సార్. ఓకే, ఇది అయిపోగానే ఈ బైక్స్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకొని డీడీలు తీయటానికి సిద్ధంగా ఉంటే మనం రేపటి నుంచి మనం ఆ కార్యక్రమాన్ని బిగిన్ చేయొచ్చు. దాని గురించి శ్రీనివాసరావు గారికి కూడా చెప్పానండి, 2-3 సార్లు చెప్పాను. డీడీలు వచ్చినప్పుడు చెప్తానన్నారు. అవునవును, రేపటి నుంచి అది ఆ కార్యక్రమం చెప్తాం. సరే. థ్యాంక్ యూ అండి. బాదం వెంకటేష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను తప్పకుండా వస్తాను సార్. అలాగే మా మంచిర్యాల ప్లాన్ చేస్తుంది ఒక 8 మంది దాకా వస్తాం సార్. ఆల్రెడీ ఒక 3 ఎదుగులు అయ్యింది పొలాల మీద దగ్గర పడ్డాయి వాళ్ళకు. ఇలాకల్లో కంపల్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు కాకుండా 5-6 కలుపుకుంటే ఒక 8 మంది దాకా వస్తాం సార్. మీరు ఒక్కటే సార్. బాదం వెంకటేష్ గారు, మీ దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ
మన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే, మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వటమేనండి ఇక్కడ కావాల్సింది. కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తే 100 మంది కూడా మంచిర్యాల నుంచే కావచ్చు. కాబట్టి దానికి ప్రయత్నిస్తే మనకు తీసుకెళ్లే అతను ఒక 1000 మందినైనా ఒకసారి తీసుకెళ్ళగలడు. కాబట్టి మనం ఎంతమంది ఉంటే అంత మనకి బెనిఫిట్ అవుద్ది. కాబట్టి ఇది ఓన్లీ కార్డ్స్కి బెనిఫిట్ కాదు, మనం చేసే కంపెనీలో అన్ని యాక్టివిటీస్ అక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి ప్రతి కాబట్టి దాని గురించి మనం అందరినీ తీసుకెళ్ళటానికి చూడాలి. టీంని ఎక్కువ మందిని తెచ్చుకోవటానికి చూస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు ప్రతి వాళ్ళకి కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ. ఖచ్చితంగా ఇది ఒక బిజినెస్ లాగా అందరూ ప్రమోట్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున మనీ వస్తుంది. ప్లస్ వాళ్ళు అక్కడి నుంచి గోవా నుంచి వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్గా పనిచేస్తారు. కాబట్టి ఆ రకంగా మనకు అన్ని సర్వీసులు కూడా వాళ్ళు యూజ్ అవుతారు. ఓకేనా సార్? నేను సిల్వర్ కార్డుకు సిల్వర్ కార్డుకి ఒక 6000 పంపిస్తాను మీకు ఆఫీస్కి. ఏమన్నా మీ దగ్గర స్కానర్ ఉంది కదా, కొట్టేసేయండి. ఓకే ఉంచుతారా? ఓకే రేపు మార్నింగ్ ఆ స్కానర్ కొట్టేస్తే సరిపోద్ది అంతే. ఓకే ఓకే రైట్ అండి. రైట్. గణేష్ గారు, గణేష్ గారు, ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు, డి సత్యనారాయణ గారు, దుర్గం రాజం గారు, ఎవరు అక్కడ అన్మ్యూట్ చేసుకొని పిలిచిన వాళ్ళల్లో ఫాస్ట్గా చెప్పేసేయండి సార్. జేటి రామారావు గారు. సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి. అది నేను రియల్ హోమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ జూమ్ మీటింగ్ హాజరైన పెద్దలందరికీ, అసోసియేట్స్ వారికి, ఫ్రాంచైజీ వారికి, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ నేను రాజమండ్రిలో ఉన్నాను సార్. ఇవాళ ఉదయం నుంచి కూడా కొంత మార్కెటింగ్ పీపుల్స్ అంతా మాట్లాడాము, సోలార్ కూడా మాట్లాడాను సార్. తర్వాత మార్నింగ్ ఉదయం 9 గంటలకి కూడా మీరు మన టీం వర్క్ మీద మనం ఆల్రెడీ మాట్లాడున్నాం సార్. దాని మీద మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సార్. ఖచ్చితంగా కమిట్మెంట్లు ఏవైతే ఇచ్చున్నామో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తాం సార్. నేను నాతో పాటు ఉన్న వాళ్ళం. రేపు కూడా మన రాజమండ్రిలోనే ఈ మీరు కార్డ్స్కి సంబంధించి బోట్ ఓనర్స్, తర్వాత బోట్ వర్కర్స్, అందులో ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడి ఉంచాను సార్. మనకు కూడా అక్కడ ఒక పాంప్లెట్లు దానితోటి ఒక కౌంటర్ కూడా మనం అందుబాటులోకి ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్తాం సార్. ఎందుకంటే టూరిస్టులు ఎక్కువగా ఉండే ప్రాంతం రాజమండ్రి, భద్రాచలం సార్. ఇది మన కార్డ్స్ కూడా అనువైన ప్రాంతం సార్. ఇది దానికైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎన్ఆర్ఐలు కానీ ఎక్కువగా ఇటు టూరిస్ట్ కార్డ్స్ హరితతో కూడా పాటుగా ఉన్నారు. కాబట్టి కార్డులు అయితే ధైర్యంగా వెళ్తాయి, ఎక్కువ వెళ్తాయి సార్. ఆ మార్కెట్ని పాడు చేయకుండా మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తూ ఈ కార్డ్స్ విషయం కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాం సార్. అలాగే రిక్రూట్మెంట్ విషయం కూడా అది కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అసోసియేషన్ విషయం కూడా మీరు కమిటీలు విషయం కూడా అడిగారు. అది కూడా మ్యాక్సిమం కొంచెం రెడీ అయింది. కొద్దిగా రాయలసీమ ఒకటే పెండింగ్ ఉంది. మీకు మిగిలింది ఈవీ బైక్స్ సార్. ఈవీ బైక్స్ కూడా నేను కంప్లీట్ దాని మీద సంపూర్ణ అవగాహన ఉంది. కాబట్టి అది యాక్చువల్గా మేము ఒక 4 వెహికల్స్ డిస్ప్లేలో పెట్టుకుని అవి డిస్ప్లేలో పెట్టుకుంటూ ఒక 4 వెహికల్స్ తీసుకుని 4 రకాల మోడల్స్ తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో మనం ఇటు మండపేట కానీ, రాజమండ్రి, తర్వాత అమలాపురం, కాకినాడ, ఇటు భీమవరం, తణుకు ఏరియాలో 2 జిల్లాలకి హెడ్ క్వార్టర్ సార్ రాజమండ్రి. మరి ఇక్కడ పూర్తిగా మార్కెట్ ఉంది, డబ్బులున్న ప్రాంతం, వ్యవసాయ ప్రాంతం. కాబట్టి ఖచ్చితంగా మనం అచీవ్ అవ్వగల నమ్మకం కూడా ఉంది. రకంగా మనం ముందుకు పోతాం సార్. ఓకే, థ్యాంక్ యూ జేటి రామారావు గారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు, మంచిర్యాల. సత్యనారాయణ గారు, మంచిర్యాల. 2 లాసెట్టి సత్యనారాయణ గారు.
అశోక్ కుమార్ గారు. హలో సార్, మీరు గోవా రావడానికి సిద్ధంగా ఉన్నారా? నెక్స్ట్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా Recording అన్నది in మనకు progress. అర్థం. శెట్టి సత్యనారాయణ గారు. అనితా చౌదరి గారు. సార్ నమస్తే అండి. నమస్తే. అదే డైమండ్ కార్డ్స్ ఒక 5 చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. పోషణ్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నేను గ్రీన్ కార్డ్స్ సార్ చెప్పారు కదా మార్నింగ్. గ్రీన్ కార్డ్స్ అంటే 30,000 కదా సార్? బ్రౌన్స్ కార్డ్ 30,000. బ్రౌన్ కార్డ్ సార్. సరే సార్, చెప్పాను, ఒక 2 మ్యాక్సిమం ట్రై చేస్తాను సార్, వాళ్ళు వచ్చేలాగా ఉన్నారు, చేపిస్తాను. ఓకే అండి. సోలార్ కూడా పెట్టాను సార్, ఒక 2 పెట్టించాను. టీం కూడా ఒక 11 మెంబర్స్ నా డౌన్లోడ్ టీం కూడా వేసుకున్నాను. కొంచెం ఇప్పుడే ఉన్నారు సార్. ఓకే సార్, చేస్తాను సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. రాజబాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్, నేను వస్తాను సార్, నాతో పాటు ఇతను తీసుకొస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కంపసాటి వెంకన్న గారు. నమస్కారం అండి సభాధ్యక్షులు మరియు మీకు నమస్కారం అండి. నేను సోలార్ మీద దృష్టి పెట్టానండి. బొబ్బుగుర్తి, రాంపురం, లక్ష్మీపురం ఆ ఏరియా తిరుగుతున్నామండి. కొంత ఇయ్యాలి రేపు మాపంటున్నారండి. తర్వాత నాది ప్రాసెస్ ఏంటి కదా సార్, 61 years అని బ్యాంక్ లోన్ ఇవ్వమంటున్నారు సార్. ఏమన్నా ప్రైవేటు ఫైనాన్స్ ఉంటే అసలు సూచిస్తే వాళ్ళ ద్వారా మేము వెళ్తాం సార్. కొద్దిగా సలహా చూపించాను సార్. ఇది అప్డేట్ సార్. ఓకే, మీరు గోవా వస్తున్నారా? నాకు అర్థం కాలేదు సార్. అమౌంటా మరి ఎట్లా ఏం చేస్తా అదే నాకు అర్థం కాలేదు సార్. అది నేను కొద్దిగా భద్రాచలం పోయి వచ్చా ఈరోజు. సరే, ఒకసారి సరే సరే అండి. ఓకే. విజయ పోషన్ గారు. విజయ. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ హలో సార్, మాది మంచిర్యాల బ్రాంచ్. సార్ వాయిస్ వస్తుందా? వస్తుందండి, మాట్లాడండి. ఓకే సార్ దగ్గర వెళ్ళాను నేను. మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ సార్ కాడుగు టీచర్స్ తోటి చెడుగుని ఇద్దరికి ఇచ్చేస్తావు. వాయిస్ బ్రేక్ అవుతుందండి. చైనాని గారు మ్యూట్ చేసుకున్నారు. వాయిస్ మీ వాయిస్ వినపడలేదు ఏమి. ఇప్పుడు వస్తుందా సార్? వస్తుంది. ఓకే, చెప్పండి. నేను కూడా కార్డ్స్ గురించి తెలుసుకున్నా. అంటే నాకు కార్డ్స్ గురించి ఐడియా లేకుండే సార్. అయితే నిన్న ఆఫీస్కి వెళ్ళేసి నేను తెలుసుకున్నాను. సో 4 types ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. అది ఎలా ఏంటి అనేది సార్కి అడిగితే సార్ డీటెయిల్గా చెప్పారు. ఎన్ని డేస్
ఇక్కడ నుంచి మనకు 30,000 నుంచి అయితే 10 lakhs వరకు మనకు కార్డ్స్ ఉన్నాయని చెప్పారు. బ్రోంజ్, సిల్వర్, డైమండ్ అలా కార్డ్స్ ఉన్నాయి. ఎలా చేయాలి, ఏంటి, ఎన్ని డేస్ స్టే ఉండాలి, ఏం ఫ్రీ ఉంది మనకు అనేది అన్నీ తెలుసుకొని సార్ దగ్గర కూర్చొని ఒక 1 hour తెలుసుకున్నాను సార్. సో అలా మా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేశాను. టీచర్స్కి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు ఓకే అన్నారు. సో నేను కూడా కార్డ్స్ ఫిల్లింగ్ చేయడానికి ట్రై చేస్తాను సార్. ఓకే అండి. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇంకా కొంతమంది పేర్లు విజయ్ కుమార్ పట్నాయక్ గారు. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్, చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందా సార్? క్లియర్గా ఉందా? చెప్పండి సార్. గోవా డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా సార్, లేకపోతే తర్వాత ఫిక్స్ చేస్తారా? ఫిక్స్ చేస్తాము. మీరు ఎన్ని రోజులు అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది సార్? ఆ డీటెయిల్స్ అన్ని పెడతామండి. మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా అని. సిద్ధంగా ఉన్నాను సార్. నేను ప్లస్ మరిద్దరు, మొత్తం ముగ్గురు రావడానికి కన్ఫర్మ్ అవుతాము. నేను వీలైతే ఇంకా సంఖ్య పెంచుతాము. అది పెరిగిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రేపు అది కార్డ్స్ సంబంధించి స్కానర్ పెడతాం, దానికి పేమెంట్ చేయండి. అలాగే రైట్ అండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా మాట్లాడదలుచుకున్న వాళ్ళు కార్డుల మీద మాట్లాడి మీకు ఏదన్నా తెలుసుకోవాలంటే కూడా అడిగితే చెప్పడానికి సిద్ధం అండి. డి సత్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎర్రవేశ్వర గడప సభ్యులకు నమస్కారం సార్. సార్ మా మంచిర్యాల నుండి దగ్గర 10-12 మంది అయితే కంపల్సరీ వస్తుంది సార్. ఇంకెక్కువనే 15 మంది వరకు అనుకుంటాను. అందరూ వేటల్నే ఉన్నారు సార్. సోలార్ కానీ రిసార్ట్ కార్డ్స్ కానీ. బ్రేక్ అవుతుందండి సార్. మన మంచిర్యాల 10-12 మంది దాకా వచ్చే అవకాశం ఉంది సార్. అందరు ప్రతి ఒక్కరు కూడా సోలార్ కానీ రిసార్ట్ కార్డు కానీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈరోజు కూడా రోజు ఒక సోలార్ అయితే కంపల్సరీ వస్తుంది నా ద్వారా. ఇలా ఒకటి పంపించాను సార్ మేడానికి. ఇదే సార్ నా అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ. డివిఆర్ గారు ఖమ్మం. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. నేను కూడా నమస్కారం. కొంతమందికి చెప్పాను సార్. ఒకసారి ఆలోచించి మళ్ళీ చెప్తామని అన్నారు. కార్డ్స్ కూడా మీకు చెప్తాను సార్. ఇది సార్ నాకు చెప్తాను. మీరు వస్తున్నారా? రావడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను సార్. వస్తా సార్. రైట్. శివకృష్ణ గారు. శివకృష్ణ గారు. ఉప్పులూరు కృష్ణ గారు. ఓకే అండి. ఇంకా ఎవరన్నా వచ్చేవాళ్ళు? హలో, చెప్పండి. హలో సార్. నువ్వు రావడానికి ఓకే సార్. నేను ప్లస్ ఇంకో 2 members. మీరు ప్లస్ ఇంకో 2 members. ఓకే ఓకే ఓకే. సంతోష్ అండ్ నరేష్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా అడిగితే అప్డేట్స్ ఇచ్చిన వాళ్ళు, అడగకుండా అప్డేట్స్ ఇచ్చిన వాళ్ళు, గోవా రావాలని మనసులో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా వస్తారని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి, బంధువులకు కూడా మనం చేసే పనిని తెలియజేసిన తర్వాత మీకు చాలా ఈజీ అవుతుందని చెప్పేసి అని భావిస్తూ ఈ కార్డ్స్ గురించి ఒకసారి మేడం గారు ఒక 5 నిమిషాల్లో మీకు పూర్తిగా వివరిస్తారండి. కాబట్టి ఒకసారి అందరూ చూసుకోవడానికి ప్రయత్నించండి సార్. థ్యాంక్ యూ.
నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ అండి. మనం రాత్రి నుండి మనం కార్డ్స్ గురించి లాస్ట్ నైట్ మాట్లాడుకున్నాం. దాంట్లో మనం రియల్ భూమ్ రిఫ్రెష్ రిసార్ట్ కార్డ్స్ 4 రకాలు ఉన్నాయని చెప్పాం మనం. వాటిలో బ్రాంజ్ కార్డు ఒకటి, సిల్వర్ కార్డు, గోల్డ్ కార్డు మరియు డైమండ్ కార్డు. వాటిలో ఒక్కొక్క దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ బ్రాంజ్ కార్డు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ బ్రాంజ్ మెంబర్షిప్ కార్డ్ అనేటువంటిది రియల్ భూమి ఇస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి ఇస్తున్నటువంటి ఒక విలువైనటువంటి పెట్టుబడి. మనం జీవితాంతం కష్టపడి సంపాదించే డబ్బు మన కుటుంబానికి ఆనందాన్ని, భద్రతను, మంచి జ్ఞాపకాలను అందించాలి. ప్రతి కుటుంబం కూడా విలాసవంతమైన రిసార్ట్లో సెలవులు గడపాలని కోరుకుంటుంది. అయితే అధిక ఖర్చుల వల్ల ఆ కళ చాలా మందికి నెరవేరదు. అలాంటి ప్రతి కుటుంబం కోసం రియల్ భూమ్ రిఫ్రెష్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ తీసుకొచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం ఈ బ్రాంజ్ మెంబర్షిప్ కార్డు. దీని ధర కేవలం 30,000 రూపాయలు. 10 సంవత్సరాల సభ్యత్వం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం 24 గంటలు ఉచిత రిసార్ట్ స్టే వరుసగా 10 సంవత్సరాలు ఉంటుంది. అలాగే దీనివల్ల మనం 10 లక్షల రూపాయల ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా, అంటే కుటుంబ భద్రతకు ఇది మంచి నమ్మకం. 5 లక్షల డిస్కౌంట్ కార్డు కూడా రోజువారీ అవసరాల నుంచి పెద్ద కొనుగోళ్ల వరకు ప్రత్యేక ప్రయోజనాలు ఇస్తున్నాం. అయితే అసలు బ్రాంచ్ మెంబర్షిప్ కార్డు వీటితో పాటుగా మనకి ఇస్తున్న స్పెషల్ బెనిఫిట్స్, ప్రత్యేక ప్రయోజనాలు ఏంటి అని చూస్తే 5 లక్షల రూపాయల డిస్కౌంట్ కార్డు, 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ 10 సంవత్సరాల వరకు. అలాగే రాయల్ సర్వీసెస్ ప్రివిలేజ్ కార్డు, 10 సంవత్సరాల రిసార్ట్ మెంబర్షిప్, గ్రోసరీ అండ్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు, హెల్త్ కేర్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులపై అన్నిటి మీద కూడా రాయితీలు వస్తాయి. ఫర్నిచర్ కొనుగోళ్లపై ప్రత్యేక తగ్గింపులు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో మన వెంచర్లన్నింటిలో 10% వరకు డిస్కౌంట్, రాయల్ ఫుడ్ కోర్ట్లో ప్రత్యేక ఆఫర్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులపై 50% వరకు తగ్గింపులు. అలాగే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్లు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఈ బ్రాంచ్ మెంబర్షిప్ కార్డ్ అనేటువంటిది దానిలో సభ్యత్వం తీసుకుంటే మీకు 10 ఏళ్ల పాటు ఆనందం, భద్రత, విలువైన ప్రయోజనాలు వస్తాయి. ఎలా అంటే కేవలం 30,000 రూపాయలు మీరు చెల్లించి. అయితే మనం రియల్ భూమి ఒక స్పెషల్ ఆఫర్ను కూడా మీకు ఇవ్వటం జరిగింది. అదేంటంటే 3,000 రూపాయల చొప్పున మీరు 12 నెలల పాటు 36,000 రూపాయలు కట్టుకుంటే కూడా సరిపోతుంది. అంటే ఒకేసారిగా 30,000 కట్టలేని వాళ్ళు దానిలో 3,000 2 మంత్స్వి మీరు కట్టగానే గోవా ట్రిప్, ఫ్రీ ట్రిప్ ఇవ్వటం మీకు ఆల్రెడీ కూడా అనౌన్స్ చేయటం జరిగింది. అది ఫస్ట్ ఇయర్లో ఇది చేయటం జరుగుతుంది. గోవా ట్రిప్ కేవలం 2 నెలల, అంటే 2 ఇన్స్టాల్మెంట్స్, 3,000 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే మీకు గోవా ట్రిప్ అనేది వెంటనే ఇవ్వటం జరుగుతుంది. ఇది బ్రాంచ్ మెంబర్షిప్ కార్డు గురించినటువంటి వివరాలు. అలాగే రెండవది సిల్వర్ కార్డు. ఈ సిల్వర్ కార్డు కూడా ఎంతో, ప్రతి కార్డు కూడా మనది డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నాం కానీ ఆనందం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడిపే విలువైన క్షణాలు, భద్రతతో కూడిన భవిష్యత్తు, ప్రతి ఖర్చులో కూడా ఆదా కావటం, ఈ 3 లక్ష్యాలను కూడా ఒకే సభ్యత్వంతో అందించే ప్రత్యేక అవకాశం ఈ సిల్వర్ మెంబర్షిప్ కార్డు. కేవలం 60,000 రూపాయలతో మీకు 10 సంవత్సరాల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా 10 సంవత్సరాల పాటు 2 రాత్రులు 3 రోజుల లగ్జరీ రిసార్ట్ స్టే ఉంటుంది. అలాగే మీ కుటుంబంతో కలిసి 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం విలాసవంతమైనటువంటి రిసార్ట్లో మరపురాని సెలవులను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అలాగే 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్, అది మీ కుటుంబ భవిష్యత్తుకి, ఆర్థిక భద్రతకి ఎంతో ప్రత్యేక ప్రయోజనం. అలాగే 5 లక్షల రూపాయల డిస్కౌంట్ కార్డు, వివిధ ఉత్పత్తుల మీద, సేవల మీద ప్రత్యేకమైనటువంటి తగ్గింపుల్లో భారీ ఆదా అవుతుంది మీకు. అయితే ఈ 60,000 రూపాయలు పెట్టి సిల్వర్ డిస్కౌంట్ కార్డు తీసుకోవటం వల్ల మీకు వచ్చే ప్రత్యేక ప్రయోజనాలు ఏంటంటే 5 లక్షల డిస్కౌంట్ కార్డ్, 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ 10 సంవత్సరాల వరకు, రాయల్ సర్వీసెస్ ప్రివిలేజ్ కార్డ్, 10 సంవత్సరాల రిసార్ట్ మెంబర్షిప్,
గ్రోసరీ అండ్ ఎఫ్ఎంసీజీ షాపింగ్ పై ప్రత్యేక డిస్కౌంట్లు, హెల్త్ కేర్, బ్యూటీ కేర్ అండ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులపై తగ్గింపులు, ల్యాబ్ టెస్టులపై 10% వరకు డిస్కౌంట్, ఫుడ్ కోర్ట్లో 10% వరకు ప్రత్యేక తగ్గింపు, ఎలక్ట్రికల్ అండ్ ఎడ్యుకేషనల్ సేవలపై 50% వరకు డిస్కౌంట్, అలాగే దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్. కాబట్టి ఒక సాధారణ మెంబర్షిప్ కార్డు మీకు మామూలుగా కొంత ప్రయోజనం ఇవ్వచ్చు, కానీ రియల్ బూమ్ సిల్వర్ మెంబర్షిప్ కార్డ్ అనేది మీకు విలాసవంతమైనటువంటి సెలవులు, ఆర్థిక భద్రత, భారీ డిస్కౌంట్లు మరియు కుటుంబ ఆనందాన్ని ఒకే సభ్యత్వంలో అందిస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు తీసుకునే ఈ నిర్ణయం అనేది రాబోయే 10 సంవత్సరాల ఆనందానికి పునాది అవుతుంది. ఇది ఒక కార్డు కాదు, మీ కుటుంబ సంతోషానికి, భద్రతకు, పొదుపుకు, విలాసవంతమైనటువంటి జీవితానికి ఒక సువర్ణమైనటువంటి అవకాశం. దీనికి కూడా మనం ఒక స్పెషల్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. ఈ సిల్వర్ మెంబర్షిప్ కార్డుకి 6,000 చొప్పున 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసిన వాళ్ళని వెంటనే గోవా ట్రిప్కి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇది మనం ఆల్రెడీ ఈ ఆఫర్ని ప్రకటించటం జరిగింది. అలా అంటే ఒకేసారి కూడా మీరు కట్టుకోవచ్చు. అది బ్రాంజ్ మెంబర్షిప్ కార్డు 30,000 ఎట్ ఏ టైం కట్టొచ్చు. అలాగే 60,000 రూపాయలు సిల్వర్ మెంబర్షిప్ కార్డుని కూడా ఎట్ ఏ టైం కట్టొచ్చు. అలా కట్టలేని వాళ్ళకి 6,000 లెక్కన 12 నెలలు కట్టాలి. అలాగే బ్రాంజ్ మెంబర్షిప్ కార్డ్ అయితే 3,000 చొప్పున 12 నెలలు కట్టాలి. 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టిన వాళ్ళకి వెంటనే గోవా ట్రిప్. ఇవండి బ్రాంజ్ అండ్ సిల్వర్ మెంబర్షిప్ కార్డ్స్ లో ఉన్నటువంటి ఆఫర్లు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన కాన్సెప్ట్ మౌనిక చెప్పవలసింది కోరుతున్నాం. శ్రీనివాస్ గారు మల్లిక అన్నట్టుంది, మల్లిక అని చెప్పమానండి. సరే సార్, మల్లిక గారు. మల్లిక గారు చెప్పవలసి కోరుతున్న కాన్సెప్ట్. హలో, చెప్పండి మల్లిక గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. హలో సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రియల్ బూమ్ రియల్ ఎస్టేట్ A to Z సర్వీసెస్ అనే కంపెనీ స్థాపించి మనందరినీ ఈ గొప్ప మహావృక్షం కిందకి తీసుకొచ్చిన మన MD సార్కి అందరి తరఫున కృతజ్ఞతలండి. రియల్ బూమ్ రియల్ ఎస్టేట్ A to Z సర్వీసెస్ అనేది ప్యూర్లీ మార్కెటింగ్ కంపెనీ అండి. ISO సర్టిఫికేషన్ కంపెనీ సార్. 9001 2015 ISO సర్టిఫైడ్ కంపెనీ. మనం ఓన్లీ మార్కెటింగ్ అనే చేస్తాము. ఏపీ, తెలంగాణ నుండి స్టార్ట్ అయ్యి మనం టోటల్ పాన్ ఇండియా వరకు మార్కెటింగ్ చేస్తున్నాము. మనము 3 lakhsతో స్టార్ట్ అయ్యి 1000 crores వరకు కూడా మార్కెటింగ్ చేస్తాము. ఏమేం మార్కెటింగ్ చేస్తాము అంటే ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్, ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, రెస్టారెంట్స్, ఇలా మనము మార్కెటింగ్ చేస్తున్నాము. ఈ మార్కెటింగ్ బిజినెస్ అనేది మనము 3 పద్ధతుల్ని బేస్ చేసి చేస్తున్నాం. ఫస్ట్ వన్ అసోసియేట్ నెట్వర్క్, సెకండ్ వన్ డిజిటల్ మార్కెటింగ్, అండ్ థర్డ్ వన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఈ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరు అంటే ఎవరికైతే రియల్ ఎస్టేట్లో 10 to 20 years అనుభవం ఉంటుందో వాళ్ళు మనతో కలిసి మార్కెటింగ్ బిజినెస్ అనేది చేస్తున్నారు. అలానే ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్రైవేట్ ఎంప్లాయీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్, RMP డాక్టర్స్, ఇలా వీళ్ళు కూడా మనతో కలిసి మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్. ఇంతకుముందు మౌత్ పబ్లిసిటీ ఉండేదండి. వాళ్ళ వ్యాపారాన్ని రిక్షాల మీద క్యాన్వాస్ చేస్తూ
ప్రమోట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా మౌత్ పబ్లిసిటీ అనేది లేదు సార్. ఎందుకు అంటే ప్రతి చిన్న బిజినెస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. మన రియల్ భూమి కూడా డిజిటల్ పరంగానే మనం ప్రమోట్ అవుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా ప్రతి దానిలో మన వెబ్సైట్ కూడా ఉందండి. తర్వాత వచ్చేసరికి మేజర్ రోల్ ఏంటి అంటే అసోసియేట్ నెట్వర్క్. అసలు ఈ అసోసియేట్స్ ఎవరు, ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితే నాకేంటి, ఎవరినైతే బయట బ్రోకర్స్, మీడియేటర్స్, ఏజెంట్ అని పిలుస్తున్నారో మనము గౌరవంగా ఉండడం కోసం అసోసియేట్స్ అని పిలుచుకుంటున్నాం. ఈ అసోసియేట్గా జాయిన్ అవ్వాలి అంటే మనము ₹1 కూడా పే చేయని అవసరం లేదండి. మన మొబైల్ నెంబర్ ద్వారా మనము అసోసియేట్గా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత నేనేం చెయ్యాలండి అంటే, మీరు జాయిన్ అయ్యి మీ డౌన్ లెవెల్లో మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని ఒక 10 మందిని జాయిన్ చేసుకుని ఆ 10 మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 అంటే 10:10 రేషియోలో మన టీం అనేది గ్రోత్ చేసుకోవాలి. మన టీం గ్రోతే మనకి మనీ ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఉంటుందండి. మనం ఎప్పుడైతే టీం గ్రోత్ చేసుకుంటామో మనకి మార్కెటింగ్ వాళ్ళు చేసే బిజినెస్లో నుండి వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, మనకి ఇన్కమ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైతే మనము మన డౌన్ లెవెల్లో 10 మెంబర్స్ని జాయిన్ చేస్తామో మనకి 5 lakhs డిస్కౌంట్ కార్డ్ అండ్ 5 lakhs ఇన్సూరెన్స్ అనేది మనకు కంపెనీ ఇస్తుంది. మనం డైరెక్ట్గా ఎప్పుడైతే ఒక డీల్ క్లోజ్ చేస్తామో ఈ డిస్కౌంట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. ప్రజెంట్ అది లాక్లో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మేము బయట రియల్ ఎస్టేట్లో కూడా జాయిన్ అయితే మాకు ఇన్కమ్ ఉంటుంది కదా అంటే ఉంటుంది. కానీ అదేంటి అంటే కొంత ఏరియా వరకే వాళ్ళు రియల్ ఎస్టేట్ అనేది చేస్తారు. మనం ఏంటి అంటే టోటల్ పాన్ ఇండియా వరకు చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడుండి కూడా వేరే స్టేట్లో ఉన్న మా సిస్టర్కో మా ఫ్రెండ్కో ఒక డీల్ క్లోజ్ చేయించడం వల్ల నాకు ఇక్కడుండి కూడా నాకు కమిషన్ అనేది వస్తుందండి. సో మనకి బయట రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మన రియల్ భూమిలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క అసోసియేట్ కూడా ఇన్కమ్ అనేది ఎక్కువగా గెయిన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే మన రియల్ భూమిలో ఓన్లీ రియల్ ఎస్టేటే కాకుండా A to Z సర్వీసెస్ అనేవి ఉన్నాయండి. ప్రజెంట్ ఎక్కడా లేనటువంటి ఈ A to Z సర్వీసెస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి. ఇది ఎక్కడ మనం రియల్ ఎస్టేట్లో వినలేదు, చూడలేదు. కానీ మన రియల్ భూమిలో పాత ఫ్లాట్ తీసుకొని కొత్త ఫ్లాట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇంకోటి ఏంటి అంటే మనం ఇప్పుడు సర్వీసెస్ చెప్పుకున్నాం. ప్రజెంట్ మనకి చాలా సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ సర్వీసెస్లో కూడా మనము సేల్స్ చేయడం వల్ల అసోసియేట్కి ప్రతి దానిలో కమిషన్ అనేది ఉందండి. సో మన రియల్ భూమిలో ఉన్న అసోసియేట్స్ ఖచ్చితంగా సార్ ఏదైతే చెప్తారో ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వర్లు అవ్వాలి అనేది ఖచ్చితంగా కోటేశ్వర్లు అవుతారండి. ఇంకోటి ఏంటి అంటే ఫ్రాంచైజ్ ఆఫర్ అండి. ఇంతకుముందు మనం చూస్తూనే ఉంటాము, టీ కొట్టు దగ్గర, రోడ్డు మీద అలా కూర్చొని వాళ్ళ వ్యాపారం గురించి మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈ ఫ్రాంచైజ్ ఆఫర్ వల్ల ఏంటంటే ఈ ఫ్రాంచైజ్ వల్ల ఏంటి అంటే మనము బిజినెస్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు నేను ఫ్రాంచైజ్ తీసుకున్నాను అంటే నేను ఒక రూమ్ ఆఫీస్కి సంబంధించిన ప్రతి ఫర్నిచర్ కూడా కంపెనీ నుండే మనకి ఇస్తారు. మనము తీసుకున్న తర్వాత కంపెనీ నుండి మనకు 40% షేరింగ్ ఉంటుందండి. అలానే ఎవరైతే రిఫరర్ ఉంటారో
ఎవరైతే రిఫరల్ ఉంటారో వాళ్ళకి లైఫ్ లాంగ్ 10% కమిషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి 10 lakhs డిస్కౌంట్ కార్డ్ అండ్ 10 lakhs ఇన్సూరెన్స్ కూడా మనము ఫ్రాంచైజ్ ఓనర్కి ఇస్తున్నాం. కాబట్టి మన ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళకి టైఅప్ చేస్తాం. కాబట్టి ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళు రియల్ ఎస్టేటే కాకుండా ఈ సర్వీసెస్ అన్నిటి ద్వారా కూడా వారు బిజినెస్ని చాలా గ్రో చేసుకోవచ్చండి. కాబట్టి మన రియల్ భూమిని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లు అవుతారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సారీ Thank సార్, you, sir. వర్షం తడిసి వచ్చాను, అందుకని కొంచెం ఫాస్ట్గా చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రోహిత్ సారు ఈవీ బైక్ నుంచి ఈవీ బైక్లో ఉన్న బ్యాటరీలు పని విధానం గురించి, మిగతా బ్యాటరీలకి ఇప్పుడు మనం రాబోయే బ్యాటరీలకి మన కంపెనీ తరపున వచ్చే బ్యాటరీలకి తేడా గురించి కూడా చాలా వివరాత్మకంగా చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. మన రోహిత్ గారు చెప్పవలసింది కోరుతాను సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా సార్? అవును సార్, అవును సార్. సార్ ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. అదేవిధంగా కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అనితా చౌదరి మేడం గారికి, అదేవిధంగా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన మల్లికా గారికి, దాంతోపాటుగా ఎవరైతే గోవా ట్రిప్కి ఈ కార్డ్ సెల్లింగ్ ద్వారా అదేవిధంగా సోలార్ ద్వారా మేము రెడీగా ఉన్నామని చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. సో ఇది ఈవీ బైక్స్కి సంబంధించి అయితే మాత్రం మనం ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఈవీ బైక్స్. అంటే మనకి మీ అందరికి తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే క్రూడ్ ఆయిల్, లేకపోతే మన పెట్రోల్ డీజిల్ షార్టేజ్ వల్ల అందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఎవరైతే మీరందరూ కూడా సోలార్ ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరందరూ కూడా నోటీస్ చేసి ఉంటారు, సోలార్కి ఎలా అయితే ఒక పాజిటివ్ రెస్పాన్స్ మార్కెట్లో ఉందో అదేవిధంగా ఈవీ బైక్స్ కూడా మంచి ట్రెండింగ్ బిజినెస్ ఆపర్చునిటీ కింద ఉంది. సో దీనికి డీలర్షిప్స్ తీసుకోండి, మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ, ఒక రిస్క్ ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ అని మనం చెప్తా ఉన్నాం. సో మనం రియల్ ఈవీ బైక్స్ పేరుతో మనం కూడా మార్కెట్లోకి మనకున్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ వాడుకొని మనకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈవీ బైక్స్ని ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఏంటంటే మనం ఈవీ బైక్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలతో పాటుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈవీ బైక్స్ సంబంధించి అయితే మాత్రం మనకి బైక్ కాస్టింగ్ అనేది మనం ఇచ్చేటువంటి బ్యాటరీ, ఏ టైప్ ఆఫ్ బ్యాటరీ మనం ఇస్తున్నాం, ఆ బ్యాటరీ యొక్క వారంటీ ఏంటి, అదేవిధంగా దానికి వచ్చేటువంటి రేంజ్ ఏంటి అనే దాని మీద మనకి ఈవీ బైక్స్ ప్రైసింగ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో దీనిలో ఏంటంటే బ్యాటరీకి సంబంధించి మనం 2 రకాల బ్యాటరీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేటప్పటికే లెడ్ యాసిడ్ బ్యాటరీ, రెండోది వచ్చేటప్పటికే లిథియం అయాన్ బ్యాటరీ. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేది ఇప్పుడు ట్రెండింగ్. తర్వాత ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఏంటి అంటే ఇది కాస్ట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా దాని ఎఫిషియన్సీ కూడా తక్కువ ఉంటుంది. అయితే లిథియం అయాన్కి ఎందుకు వెళ్తున్నారు? లెడ్ యాసిడ్ బ్యాటరీ ఏంటి, అదేవిధంగా ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ పాత తరం బ్యాటరీ అండి. సో ఇదేంటంటే దీనికి ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది లో కాస్ట్లో వస్తూ ఉంటుంది. తర్వాత లిథియం అయాన్ బ్యాటరీ పాత బ్యాటరీలు ఏంటంటే మీరందరూ చాలా మంది నోటీస్ చేసే ఉంటారు, మీరు రీల్స్లో చూస్తుంటారు, ఈవీ బైక్స్ పేలటం కానీ ఫైర్ అవ్వటం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో లెడ్ యాసిడ్ బ్యాటరీ సేఫ్ అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇవాళ మనం ఉన్నటువంటి సమాజంలో ఏంటంటే స్పీడ్ అనేది చాలా ముఖ్యం. సో మనం ఫాస్ట్ ఛార్జింగ్ కావాల్సినటువంటి ఫోన్స్ కోసం చూస్తూ ఉంటాం, ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యేటువంటి కేబుల్స్, ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే అడాప్టర్స్ చూస్తూ ఉంటాం. సో ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేప్పటికే మనకి 8 to 10 hours ఛార్జింగ్ పెట్టిద్ది. అదేవిధంగా లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేప్పటికి మన 4 hours ఛార్జింగ్లోకి వస్తూ ఉంటుంది. సో ఈ పేలడానికి సంబంధించి వచ్చేటప్పటికి ఏంటంటే డ్రైవర్కి సరైనటువంటి అవగాహన లేకపోవటం కానివ్వండి, లేకపోతే నాసి రకం బ్యాటరీలు, అంటే ఈ బ్యాటరీలో ఒకటి ఏంటంటే మనకు అంత టెక్నాలజికల్ నాలెడ్జ్ మనకు ఉండదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక గ్రేడ్స్ దీంట్లో లో పర్ఫార్మెన్స్ బ్యాటరీస్ పెట్టినప్పుడు ఏమైందంటే అవి పేలటానికి అవకాశం ఉంటుంది. సో మనం దీనికి సంబంధించి ఏంటంటే ఏవైతే క్వాలిటీ బ్యాటరీస్ ఉంటాయో, ఏవైతే 1 year 2 years అబోవ్ ఏదైతే వారంటీ ఇస్తున్నారో వాటిని మాత్రమే మనం సెలెక్టివ్గా మనం చూస్ చేసుకుని మన బైక్స్కి అవి ఇన్సర్ట్ చేసే విధంగా మనం చూస్తున్నాం. కాబట్టి
ఇది పేలేటువంటి అవకాశం లేదు. మోర్ ఓవర్ ఏంటంటే మనకి మనంగా అబ్జర్వ్ చేయడానికి ఏంటంటే బిఎంఎస్ అనే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నటువంటి సిస్టమ్ను మనం తీసుకుంటున్నాం కాబట్టి బ్యాటరీ పేలేటువంటి అవకాశం లేదు. తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ బ్యాటరీ మనం యూజ్ చేస్తున్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉంటుందో దానికి ఎంత రేంజ్, ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, తర్వాత ఎటువంటి రైడింగ్ కండిషన్స్లో అది అంత మైలేజ్ ఇస్తుంది. అదేవిధంగా ఒక రైడర్గా మనం ఒక వస్తువు కొంటున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. మనం ఫోన్ కొనేటప్పుడు మనకి ఒక ఫోన్ మాన్యువల్ ఇస్తారు, కానీ చాలా మంది మనం ఆ మాన్యువల్లో చదవకపోవడం వలన ఆ ఫోన్లో ఉండేటువంటి ఫీచర్స్ మనకి తెలిసే అవకాశం లేదు. సో ఏదో ఫోన్ వాడుతున్నాం, మనకి దాంట్లో జీమెయిల్ యాక్టివేట్ అయిందా లేదా, కాల్స్ వస్తున్నాయా లేదా, నెట్ వస్తుందా లేదా అనేది చూసుకుంటాం తప్పితే ఆ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఏంటి, తర్వాత ఫోన్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఈవెన్ నేను కూడా ఏంటంటే మాన్యువల్ మనం చదవం, ఎందుకంటే మన జనరల్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయా లేదా, నెట్వర్క్ మనం సిమ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ సిగ్నల్ 5G కనిపిస్తుందా లేదా, లేకపోతే పాత ఫోన్లో ఉన్నటువంటి డేటా మనం దీనిలోకి ఎంటర్ చేస్తామా లేదా అనేది చూసుకుంటాం తప్పితే యూజర్ మాన్యువల్ అనేది మనం జనరల్గా ఎవరం కూడా చదవం. కానీ ఇక్కడ ఏంటంటే బైక్ మనం కొనేటప్పుడు ఆ బైక్ ఏంటంటే ఫోన్ ఒక 10,000, 12,000, 15,000 అయిపోతుంది. కానీ మనం ఇచ్చిన టాప్ మోడల్ వచ్చేప్పటికి ఈరోజు ఇంకొన్ని మోడల్స్ మనం రిలీజ్ చేసాం. సో దాంట్లో 92,000 టాప్ మోడల్ ఉంది. అదేవిధంగా మొన్న రిలీజ్ చేసిన దాంట్లో మనకి 57,000 ఆర్డు పాత అంటే లో ప్రైస్లో మనకు వస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రైడరు ఏ స్పెసిఫిక్ పర్పస్ మీద బైక్ తీసుకోవాలనుకుంటున్నాడు. నా ఇంట్లో అవసరాలకి అవసరమయ్యి లిమిటెడ్గా తిరిగేటువంటి వాళ్ళకైతేనేమో లో స్పెసిఫికేషన్ ఉన్న బ్యాటరీ తీసుకున్నా కూడా అదొక 25 to 30 కిలోమీటర్స్, కొన్ని 45 to 50 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నాయి. కాబట్టి నేను ఏ నిమిత్తం తీసుకుంటున్నాను, నేను మార్కెటింగ్ ప్రొఫెషనల్గా ఉన్నా, నా యూసేజ్ ఎక్కువ ఉంటుంది అంటే కనుక మనం స్టాండర్డ్ బ్యాటరీ మైలేజ్ ఎక్కువ వచ్చేది, అదేవిధంగా దానికి 2 years వారంటీ ఉండేది మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి అది దాని లాంగిటివిటీ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం బైక్ నడిపేటప్పుడు జనరల్గా ఈ పాత మనం పెట్రోల్ యూసేజ్ చేసేటువంటి బైక్స్ ఒక రకమైనటువంటి పనితీరు ఉంటుంది. సో మనం ఆ బైక్ నడిపేటప్పుడు ఏంటంటే మనం ట్రిపుల్ రైడింగ్ చేసినా లేకపోతే కొద్దిగా రఫ్ యూసేజ్ చేసుకున్నా కూడా దాని ఇంపాక్ట్ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఆ ఇంజిన్ మీద దాని ప్రభావం పడి తర్వాత అది బోరుకు రావటం ఏదైనా జరుగుతూ ఉంటుంది. సో అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి బ్యాటరీ అనేది కోర్ కాంపోనెంట్ అండి. బైక్లో మేజర్ కాంపోనెంట్ బ్యాటరీ, దాంతోపాటుగా మోటార్ ఉంటుంది, కంట్రోలర్ ఉంటుంది. కానీ ఈ బ్యాటరీ మీద లోడ్ పడినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే బ్యాటరీ ఎఫిషియన్సీ తగ్గిద్ది. అంటే మనం 2-3 కలిసి నడపచ్చు, 3 ఎక్కచ్చులే, మనకి ఏం కాదులే అనుకుంటే కనుక అది బ్యాటరీ మీద పర్ఫార్మెన్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బైక్ మీద ఎంత లోడ్ అయితే కనుక మన బ్యాటరీ మీద ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది అనేది మనం ప్రతి బైక్ మోడల్కి కూడా చెప్తాం. కాబట్టి అది మీరు తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బైక్ని కొద్దిగా డీసెంట్గా మనం ఇవేంటంటే కొద్దిగా సెన్సిటివ్గా ఉండేటువంటివి అయినప్పటికీ కూడా మనం సెలెక్టివ్గా ఏవైతే కొద్దిగా స్టాండర్డ్గా ఉంటాయో, ఎందుకంటే ఈ ఫ్రేమ్స్ బైక్ ఫ్రేమ్స్ మీరు చూస్తే నిన్న మొన్న ఒక పెద్ద బ్రాండ్కి సంబంధించిన వెహికల్ కూడా సగానికి విరిగిపోయింది. సో అవి ఎందుకు అంటే ఆ బ్యాచ్లో వచ్చినటువంటి లో క్వాలిటీ వల్ల కానివ్వండి, లేకపోతే రఫ్గా వాడటం వల్ల కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం స్టాండర్డ్గా ఉండేటువంటి బైక్ని మనం తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ అదొక అడ్వాంటేజ్. మోరోవర్ ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇది బిజినెస్ పరంగా మీకు ఎలా హెల్ప్ అవుతుంది. చాలా బైక్స్ ఉన్నాయి కదా, బ్రాండెడ్ బైక్స్ ఉన్నాయి కదా. సో రియల్ బూమ్ ఫ్రాంచైజీ డీలర్షిప్ తీసుకుంటే మనకి ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యింది అంటే, మీరు ఇక్కడ శ్రీనివాస్ నాయుడు గారు డిజైన్ చేసినటువంటి బిజినెస్ మోడల్ ఏంటంటే జీరో రిస్క్ ఉండేటట్టుగా. అంటే ఏ బిజినెస్ చేసినా కూడా మనకి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి మోడల్ ఏంటంటే, మీరు ఏదన్నా ఒక డీలర్షిప్ తీసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక బైక్ డీలర్షిప్ ఏదైనా తీసుకోవాలంటే బ్రాండ్ది కనీసం ₹1 కోటి అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు డీలర్షిప్ మొత్తం ఈ బైక్స్ అన్నీ కూడా ఒక లోడ్ మొత్తం తీసుకోవటం అని కాకుండా ఒక సెలెక్టివ్గా మీకు నచ్చినటువంటి మోడల్స్ని ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్లో కనుక మీరు అవి డీడీ తీసి కనుక ఆ బైక్స్ని కనుక మీరు తీసుకున్నట్టయితే మీరు జస్ట్ ఒక డిస్ప్లే కౌంటర్ కింద పెట్టుకుంటారు. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మనం బ్రాండ్ తీసుకున్నప్పటికీ కూడా మీకు చెప్పడానికి సమస్య ఇచ్చేది ఏం లేదండి. మీరు
ఓలా బ్రాండ్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ లాగ్ కానివ్వండి, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అవటం వల్ల కానివ్వండి, చాలా మంది తీసుకున్నటువంటి డీలర్స్ నష్టపోయారు. ఏది అంత పెద్ద బ్రాండ్ నుండి అంత మార్కెటింగ్ స్ట్రాటజీస్, బ్రాండింగ్ అన్ని చేసుకొని కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే, మనందరం కూడా ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాం కాబట్టి, ఆ డీలర్షిప్ తీసుకునేటువంటి వాళ్ళు ఒక 5 to 6 10 ఏదైనా తీసుకున్న తర్వాత మీరు వాటిని మన అసోసియేట్స్ ద్వారా, మనకు ఉన్న పరిచయాల ద్వారా వాళ్ళు అక్కడ విజిట్ చేసి షోరూమ్ ని వాళ్ళకి నచ్చిన మోడల్ కొనుక్కుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టుకున్నటువంటి పాయింట్ లో అసలు సేల్ అనేది కాలేదనుకున్నాం, ఇంకొక పాయింట్ లో మనం వాటిని పంపించి దాని తాలూకు అమౌంట్ ని మీకు మళ్ళీ ఇచ్చే విధంగా, అంటే ఇది అసలు బహుశా ఎక్కడ కూడా ఈ మోడల్లో ఉండదండి. అంటే అమ్ముడు పోకపోతే ఇంకో చోట ఆల్టర్నేటివ్ అనేది మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మన అసోసియేట్ నెట్వర్క్. కానీ మిగతా వాళ్ళు అలా అసోసియేట్ వాళ్ళ డీలర్షిప్ ఉన్నా కూడా వాళ్ళు మనకి సపోర్ట్ చేసేటువంటి సిస్టమ్ ఉండదు. కానీ మనం ఏమంటున్నాం అంటే, మీరు డీలర్షిప్ తీసుకున్న తర్వాత ఆ బైక్ పోకపోతే అది వేరే ఏరియాలో డిమాండ్ ఉన్న చోట దాన్ని పంపించి దాన్ని లిక్విడేట్ చేసి ఆ అమౌంట్ మనకి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ బిజినెస్ మోడల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు డీలర్షిప్ కి అయ్యేటువంటి కోట్ల రూపాయల ఖర్చు కానివ్వండి, ఇంటీరియర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎయిర్ కండిషన్స్ కానివ్వండి, ఆ శాలరీస్ కానీ ఇవన్నీ లేకుండా కస్టమర్ కి మా కంపెనీకి బైక్ కి మధ్యలో ఓన్లీ ఒక రియల్ బూమ్ అసోసియేట్ ఉంటాడు కాబట్టి మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ. ఒకవేళ ఇక్కడ ఏదైనా అవ్వకపోతే వేరే సెంటర్ లో మనం దాన్ని సేల్ చేసుకుని సపోర్ట్ తీసుకునేటువంటి సిస్టమ్ కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి ఉన్నటువంటి దీంట్లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ తో పాటుగా మీరు లెడ్ యాసిడ్ లిథియం అయాన్ బ్యాటరీలో ఏంటంటే లో క్వాలిటీ సెల్స్ వాడటం వల్ల కూడా దాని పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు చాలా మీరు గమనించే ఉంటారు, చాలా బైక్స్ లో ఏంటంటే ఒక 4-5 బ్యాటరీలు కలిపి ఒక సెట్ కింద దాన్ని ఒక బ్యాటరీ కింద చూపిస్తా ఉంది. సో దాంట్లో ఏ ఒక బ్యాటరీ ఏదైనా కనెక్షన్ లూజ్ అయినా, లేకపోతే దాని లో పర్ఫార్మెన్స్ వల్ల మిగతా బ్యాటరీ మొత్తం మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఒకే సింగిల్ బ్యాటరీలో, అంటే మనం ఏదైతే స్పెసిఫికేషన్ చెప్తున్నామో సెల్స్ అన్ని కూడా స్టాండర్డ్స్ గా ఉండి ఆ బైక్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేటువంటి సిస్టమ్ మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అన్డౌటెడ్లీ మనం తీసుకొస్తున్నటువంటి ప్రోడక్ట్ కానివ్వండి, దానికి సర్వీస్ బ్యాకప్ మరీ ముఖ్యంగా ఏంటంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకి సర్వీస్ ఉందా లేదా, దాని స్పేర్ పార్ట్స్ మనకి అవైలబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో మనం ఏదైతే సోర్సింగ్ చేస్తున్నామో అక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్స్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, లేకపోతే మనకి బ్యాటరీస్ సంబంధించి బెస్ట్ గా ఇచ్చేటువంటి వాటితోనే మనం వస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ లో మనం క్లిక్ అవుతాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇంతకు ముందు అంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, ఒక కంపెనీ పెట్టాల్సిన టైంలో కాకుండా కొద్దిగా ఎర్లీగా పెట్టినా కూడా ఆ ప్రోడక్ట్ తొందరగా క్లిక్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 2010లో నేను లైట్ వెయిట్ బ్రిక్ యూనిట్ ఒకటి పెట్టాను. సో అప్పటికే ఈ ప్రోడక్ట్ లైట్ వెయిట్ బ్రిక్ మీరు అందరు చూసే ఉంటారు, నీళ్ల మీద తేలాడే ఇటుకలు. సో వైట్ కలర్ ఫ్లై యాష్ తో తయారయ్యే ఉంటాయి. సో అప్పుడు నేను పెట్టినప్పటికే ఇంజనీర్స్ గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా నాలెడ్జ్ తక్కువ. అంటే నాలెడ్జ్ తక్కువ అంటే, ఈ ప్రోడక్ట్ మనం పెడితే గనక క్రాక్స్ ఏమన్నా వస్తాయేమో, లేకపోతే ఈ లోడ్ బేరింగ్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అని చెప్పి చాలా మంది ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ కూడా ఒప్పుకోవాలి. అయినప్పటికీ నాకున్నటువంటి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పరిచయాల్లో చాలా మంచి బిల్డింగ్స్, ఇంక్లూడింగ్ మా బిల్డింగ్ కూడా నేను ఆ ప్రోడక్ట్ వాడటం జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటంటే, టైమింగ్ టూ ఎర్లీగా మనం పెట్టడం వల్ల నేను ఆ యూనిట్ ఫెయిల్ అయ్యాను. తర్వాత రకరకాల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే పవర్ షార్టేజ్ ఉండింది అప్పుడు 2010-11లో. ఆంధ్రాలో చాలా అప్పుడు కంబైన్డ్ స్టేట్ మనం అంతా కూడా. సో అప్పుడు పవర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉండేది, పవర్ కట్స్ ఎక్కువ ఉండేవి. సో ఆ టైమింగ్ రాంగ్. సో ఇదే విధంగా ఈవీ బైక్స్ సంబంధించి ఒక 2-3 సంవత్సరాల ముందే వచ్చినటువంటి వాళ్ళు కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యారు అంటే, వాళ్ళ సోర్సింగ్ లో సరైనటువంటి బ్యాటరీ కానివ్వండి, బ్యాకప్ సర్వీస్ తీసుకోవటం కానివ్వండి, లేకపోతే దాని మీద అవగాహన తెచ్చుకోకుండా వాటిని తీసుకొచ్చి పెట్టుకోవటం వల్ల ఏంటంటే, చాలా ఈవీ బైక్ షోరూమ్లు మీ ఊర్లో కూడా క్లోజ్ చేసి ఉంటారు. కానీ ఇది రైట్ టైం. ఇవాళ దీని డిమాండ్ ఉంది, అవసరం ఉంది. క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ షార్టేజ్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ టైంలో అంటే కంట్రీ మొత్తం కూడా ఈ సోలారు, తర్వాత మనకి మల్లేష్ గారు చెప్తా ఉన్నట్టుగా న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రోత్సాహకాల వల్ల అందరూ కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చి ఈ బైక్స్ ఇప్పుడు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక
సరైనటువంటి స్పేర్స్ సరైనటువంటి సర్వీస్ వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం దీంట్లో సక్సెస్ అవుతాం. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, మీరు ఒక చిన్న బిజినెస్ ఏదన్నా చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు, రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఈవీ బైక్ డీలర్షిప్ తీసుకుంటే కనుక మీకు చాలా మంచి రొటేషన్, చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక, అంటే మీటింగ్ మనకి టైం తక్కువ ఉంది, మళ్ళీ మల్లేష్ గారు మాట్లాడాలి కాబట్టి రేపు నాకు డైరెక్ట్ కాల్ చేసినా లేదంటే సార్కి కాల్ చేసినా కూడా మేము మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా ఆదివారం పూట అయినా కూడా వేరే యాక్టివిటీస్ ఏమీ లేకుండా డబ్బులు సంపాదించాలి, కోటీశ్వర్లు కావాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. జై హింద్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఈవీ బైకులు బ్యాటరీ విధానం, బ్యాటరీ పని విధానం, బ్యాటరీ మిగతా బైకులకు ఉన్న బ్యాటరీకి మన బైకులకు ఉన్న బ్యాటరీ తేడా కూడా చూపించారు. అదేవిధంగా గతంలో ఉన్న ఈవీ బైకులకు 2-3 బ్యాటరీలు ఇచ్చేవాళ్ళు. ఆ బ్యాటరీలు ఎందుకు ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, దానివల్ల వచ్చే నష్టం లాభం అని కూడా మీరు వివరించడం జరిగింది. దానికి మంచిగా మన అసోసియేట్స్ అందరికి కూడా జూమ్ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళకి మంచి అవగాహన వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మన 7 స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన మల్లేష్ గారు మన సోలార్ని మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో సోలార్ని ప్లేయర్స్ని పంపిణీ చేస్తున్నారు. దానిలో పని విధానం గురించి మరియు ఇంకా అప్డేట్స్ గురించి కూడా మల్లేష్ గారు చెప్తారని చెప్పేసి ఆశిస్తూ మల్లేష్ గారిని అప్డేట్స్ ఇవ్వచ్చు కోరుతున్నాం సోలార్ గురించి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. మనం ఏంటంటే సార్, బేసిక్ పాయింట్స్ అయితే ఆల్రెడీ సోలార్లో తెలుసుకోవడం జరిగింది సార్. మన దాంట్లో ఉండే 3 కాంపోనెంట్స్, మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి సోలార్లో మెయిన్ కాంపోనెంట్ ప్యానల్స్, సెకండ్ కాంపోనెంట్ ఇన్వర్టర్, థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి డైరెక్ట్గా మనకు స్ట్రక్చర్ అనేది వాడుతున్నాం. ఇక్కడ మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే సార్, ప్యానల్స్ బ్రాండ్ దీని గురించి మనం డిస్కస్ చేశాము. దానికి మన గౌరవనీయులైన ఎండి గారు మనకు ఒక చక్కని పరిష్కారం చూపించి ఈరోజు మీ అందరి ముందు కూడా ఫ్లైయర్ తీసుకొని రావడం జరిగిందండి. ఇక్కడ మనము 3 బ్రాండ్స్ను, టాప్ 3 బ్రాండ్స్, ఏదైతే టాప్ 10 ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిలో మన ఇండియాలో మనం వాడే టాప్ 3 బ్రాండ్స్ మనం వాడుతున్నాము. ఒకటి ప్రీమియర్ ఎనర్జీస్, ఎంబీ ఎనర్జీస్, ఆ తర్వాత మనం వచ్చేసి ఏపీఎస్ ఆస్ట్రేలియన్ ప్రీమియర్ సోలార్. ఈ కంపెనీ పేరు అండి, ఇది ఆస్ట్రేలియాది కాదండి, ఆస్ట్రేలియన్ ప్రీమియర్ సోలార్. ఈ ఎంబీ కంపెనీ కానీ ప్లస్ మనకి ఇక్కడ వచ్చే ఏపీఎస్ కంపెనీ కానీ మనము ఈజీగా 550 ఎబో 560 ఎబో ప్యానల్స్ వాడుకోవచ్చు. అవి సప్లై చేస్తున్నాయి. ఈవెన్ ఒక మాట చెప్పాలంటే పెద్ద బ్రాండ్ వాళ్ళ ప్యానల్స్ కన్నా ఈ ప్యానల్స్ చాలా బాగున్నాయి. మంచి జనరేషన్ వస్తుంది. మనకు కావాల్సింది జనరేషన్ అండి. పెద్ద బ్రాండ్ ప్యానల్స్ పెట్టుకొని 12 నుంచి 15 యూనిట్లు 3 కిలోవాట్కు పొందే వాళ్ళు నా ఎక్స్పీరియన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ బ్రాండ్స్ పెట్టుకొని 20 యూనిట్లు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఇక ప్రీమియర్ బ్రాండ్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు 2 రకాల ప్రోడక్ట్లు తయారు చేస్తారు సార్. ఒకటి 550 వరకు ఉంటుంది, ఇంకొకటి 600 ప్లస్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాడితేనేమో 550 లోపు ఉన్న ప్యానల్స్ను 6 ప్యానల్స్ వాడాల్సి వస్తుంది. ఒక 3 కిలోవాట్కి 6 ప్యానల్స్. ఒకవేళ లేదు 600 ఏమో వాడితే మనం ఏంటి చేయాల్సి వస్తుందంటే అక్కడ 5 మాడ్యూల్స్ వాడవలసి వస్తుంది. జనరేషన్ అనేది ఈ రెండింటి కూడా ఈక్వల్ ఉంటుంది. కానీ ప్యానల్స్ సంఖ్య పెరిగినా కొద్దీ ఎఫిషియన్సీ పెరిగి జనరేషన్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సార్. ఇవి ప్యానల్స్ గురించి నమ్మకం అండి. ఇక వీటిలలో మీకైతే 100% 30 years వారంటీ ప్రతి బ్రాండ్ ఇచ్చినట్లుగానే ఎంఎన్ఆర్ఈ రూల్ ప్రకారం ఎంఎన్ఆర్ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ రూల్స్ కు లోబడి 30 years అందరూ కూడా వారంటీ ఇవ్వడం జరుగుతుందండి, కంపెనీ వారంటీ. రెండో పార్ట్ ఇన్వర్టర్ విషయానికి వచ్చినట్లయితే ఇన్వర్టర్స్ అండి సార్, ఖచ్చితంగా పాలిక్యాబ్ కంపెనీ, అదే విధంగా మనకి ఇక్కడ పాలిక్యాబ్ కంపెనీతో పాటు మీకు ఒకటి మనం చెప్పినట్టుగా పాలిక్యాబ్ కంపెనీతో పాటు గ్రోవాట్ కంపెనీ, సోలిస్ కంపెనీ 3 ప్రోడక్ట్లు అని చెప్పడం జరిగిందండి. ఈ 3 కూడా మీకు టాప్ 3 కంపెనీస్. మన టాప్ 10 కంపెనీస్ తో తీసుకుంటే దాంట్లో టాప్ 3 కంపెనీస్ ఈ 3 ఉంటాయి సార్. ఇక్కడ ఇంతసేపు సారు మనకు రోహిత్ సార్ చెప్పినట్టుగా ప్రతిదానికి మెయిన్ రియల్ భూము ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో మన ఎండి గారు ఒకే ఒకటి ఆలోచిస్తున్నారు, ఏంటంటే బ్రాండ్ కాదు సర్వీస్ ముఖ్యం. నెక్స్ట్ సర్వీస్. మనం ఈరోజు సోలార్ పెట్టడం చాలా ఈజీ అండి.
రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆన్ సైట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆన్ సైట్ సర్వీస్ ఇస్తారండి. మీకు మేము పెట్టిన బ్రాండ్స్ ఈ 3 కూడా ఆన్ సైట్ సర్వీస్ 100% మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా వీటిలో ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ జూమ్ మీటింగ్లలో మీకు చెప్పడం జరుగుతుంది సార్. ఇక స్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు ఏం చేస్తుంటారంటే సార్, ఇలా ఒక స్ట్రక్చర్ పెట్టిన తర్వాత దానికి ఇలా సపోర్ట్ ఇవ్వడము, ఆ తర్వాత ఇలా బ్రేస్లు ఇవ్వడము, ఇలా చేయడము, ఇట్లా చాలా రకాల స్ట్రక్చర్లు చూస్తుంటాం సార్ మనం. సార్ ఒకటండి, నిలబడలేని వానికి కర్ర అవసరం అండి, నిలబడగలిగిన వానికి కర్ర అక్కర్లేదండి. మేమిచ్చే ఏ స్ట్రక్చర్ అయినా సార్ మీకు 3 mm లెగ్గులు సైజ్ దాని మందం ఉంటుందండి. ఈ ర్యాప్టర్ పర్లిన్ అంటామండి ప్యానల్ ఫిట్ చేసే వాటిని, అవి 2 mm ఉంటుందండి. ప్రతి ఒక్కటి కూడా వెడల్పు వచ్చేసి మనకు 5 inches వెడల్పు ఉంటుందండి. మీరు తీసుకెళ్ళి ఆ స్ట్రక్చర్ ఫిట్ చేసిన తర్వాత 160 విండ్ స్పీడ్ కు తట్టుకోగలిగే స్ట్రక్చర్ను మేము ఇస్తున్నాం సార్. 160 విండ్ స్పీడ్ అండి. మనం వాడితే ఆల్మోస్ట్ తీర ప్రాంతాలలో వాడినా కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ విండ్ స్పీడ్ ని తట్టుకోగలిగే స్ట్రక్చర్ మాత్రమే మేము మీకు సప్లై చేస్తున్నాము. తుఫాను దాటికి కావచ్చు, గాలి వానలకు దాటికి కావచ్చు, తట్టుకోగలిగే స్ట్రక్చర్. మాకు రీసెంట్లీ ఒక ఫ్రెండ్, మన రియల్ బూమ్ ఫ్రెండ్ పంపిన ఒక స్ట్రక్చర్ చూసామండి, చాలా బాగుంది సార్. ఇట్లా పెట్టారు కానీ అది ఏంటిదంటే సార్, ఐరన్ పైప్ పైన జిఏ కోటింగ్ ఇచ్చిన స్ట్రక్చర్లు అండి. అవి కరెక్ట్ గా 3 to 5 years తర్వాత ఆ స్ట్రక్చర్ ఉండదండి. నాది 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్. సోలార్ 2010లో నేను పెట్టిన స్ట్రక్చర్ ఈ రోజు కూడా స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూషన్ సార్. మీకు ఆ ఫోటోలు కూడా ఈ మధ్య ఒకసారి ఎప్పుడో ఒకసారి లైవ్ లో కూడా చూపెట్టడానికి నేను రెడీగా ఉంటాను సార్, మధ్యాహ్నం జూమ్ మీటింగ్లు ఉంటే మాత్రం. కారణం ఏంటండి అంటే మీకు పోస్ట్ సర్వీస్ ఒకటి ప్లస్ దాంతోపాటు సక్సెస్ఫుల్ మీకు ఉన్నప్పుడే జనరేషన్ ప్లస్ సర్వీస్, ఈ 2 మాత్రం ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రోడక్ట్ లో 100% ఐఎమ్ అష్యూర్ ఫర్ దాట్. అట్ ది సేమ్ టైం మా టీంలో చిన్న ఇప్పుడిప్పుడే దూరంగా ఉన్నారు కాబట్టి మొన్న పాయకరావుపేటలో ఇన్స్టాల్ చేశారు, నిన్న గుంటూరులో ఇన్స్టాల్ చేశారండి. నిన్న చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ మంచిర్యాలలో కూడా ఈరోజు ఒక మీటర్ కనెక్షన్ పెట్టడం జరిగిందండి. మీటర్ కనెక్షన్ లో కూడా అక్కడ కంప్లీట్ మా ఎలక్ట్రీషియన్లతోని మీ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అప్ టు డేట్ క్లియర్ గా జరిగింది. వాడి ఆన్లైన్ చేసే ఒక సిస్టమ్ మాత్రం పెండింగ్ ఉందండి. మనకు నెక్స్ట్ ఈ వారంలో మంచిర్యాలకు టీం వచ్చేది ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆన్లైన్ చేసి రిమైనింగ్ వర్క్ అంతా మీకు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఎండి గారికి, టీం సభ్యులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చక్కగా చెప్పారు, కాదు బ్రీఫ్గా కొద్దిగా చెప్పగలిగారు. సరే ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఏదో పని జర్నీలో ఉండుంటారు. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాజ్యం గారు మాట్లాడుతున్న కూర్చున్నాం అండి. సార్ బాదం వెంకటేష్ గారు. హలో సార్, చెప్పండి. వినపడుతుందా సార్? వినపడుతుంది. రియల్ భూమ్ అధినేత, రియల్ భూమ్ సృష్టికర్త, చైర్మన్ అయిన శ్రీ గుప్సెట్టి శ్రీనివాసరావు గారికి, అలాగే మా గురువు రోహిత్ సార్కి, ఇరు రాష్ట్రాల అధ్యక్షులకు శుభ సాయంత్రం సార్. సార్ ఈరోజు మా అప్డేట్స్ ఏంటంటే సార్, సత్యనారాయణ గారు దగ్గర బెల్లంపల్లి అవతలికి పోయి అక్కడ మన కాన్సెప్ట్ ఎల్ రమేష్ ద్వారా కాన్సెప్ట్ చెప్తూ ఒక 2 సోలార్ తీసుకున్నాడు సార్. అలాగే జాడి కిషన్ కూడా ఐబీ కాంటూరుకు వెళ్ళి అక్కడ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఐడియా ఇచ్చి అక్కడ కూడా ఒక సోలార్ తీసుకోవడం జరిగింది సార్. అలాగే అశోక్ కుమార్ గారు కూడా ఈరోజు 2 అశోక్ నెంబర్ తీసుకొచ్చి ఐడి వేయించి వాళ్ళని కూడా మందమరి తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని సోలార్ గురించి చెప్పడం జరిగింది సార్. వాళ్ళు సోలార్ గురించి ఓకే అయింది సార్. రేపు వాళ్ళు మూడు ఐడి వేసి ఒక సోలార్ కూడా రేపు తీసుకొస్తారు సార్. అలాగే ఆంజనేయ గారు ఈవీ బైక్స్ గురించి తీసుకుంటే ఇంతకుముందు ప్రకటించారు. వారు ఇప్పుడు ఆఫీసులో ఉన్నారు సార్, మొత్తం ఉన్నారు సార్. అశోక్ కుమార్ గారు, ఆంజనేయులు, మరి సత్య గారు అందరూ మా ఆఫీసులో ఉండి నేను జూమ్ మీటింగ్ ఉంటున్నాను సార్. ఇలాగే ఈ రోజు మేము ఒక 17 ఐడీలు వేస్తున్నాం సార్ ఈ ఒక్క రోజే.
ఇలా ఒక్కరోజే మేము ఒక 17 ఐడీలు వేసినాం సార్ మన మంచిర్యాల ప్రాజెక్ట్ తరఫున. అలాగే సార్ మా ద్వారా తెలియజేది ఏమనగా సార్ ఈరోజు జూమ్ కు దగ్గర ఒక 51 మంది 52 మంది వచ్చారు సార్. అందులో 25 మంది ఓన్లీ మంచిర్యాల ప్రాజెక్ట్ నుండే అటెండ్ అవ్వడం జరిగింది సార్. అంటే 50% మా మంచిర్యాల నుంచే ఈరోజు జూమ్ లోకి వచ్చినాం సార్. ఈ రోజే జూమ్ కి వచ్చిన జి మాధవ్ గారికి మన రియల్ భూమి తరఫున ధన్యవాదాలు సార్. ఈ రోజు జూమ్ కి వచ్చారు సార్. ఎందుకంటే మీ మధ్యాహ్నం అతనికి లింక్ పంపాను, తప్పకుండా రానంటే ఇది ఆదిలాబాద్ సార్. ఆదిలాబాద్ పెద్ద టీం ఉంది సార్. ఆదిలాబాద్ ప్రకాష్ ప్రకాష్ ఈ మాధవ్ గారు మంచి టీం ఉంది సార్. వీళ్ళకి ఈ రోజు జూమ్ ఉన్నారు సార్. అలాగే వయసులో చిన్న వయసులో ఉండి కోటేశ్వర కాల్ ఆశతో ప్రతిరోజు జూమ్కి వస్తున్న విశ్వం ప్రకాష్ గారు, పొట్ట పోషణ్ గారు, అలాగే రమేష్ బిపిఎల్, అలాగే దుర్గం రాజం గారికి మా రియల్ రూమ్ తరఫున మరి నాయుడు గారి తరఫున వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను సార్. ఇలాగే ప్రతిరోజు మీరు జిమ్కు వస్తూ మీతో ఇంకొక 10 మందిని తీసుకెళ్ళండి సార్, పోషణ్ గారు అండ్ ప్రకాష్ గారు. ఎందుకంటే మీ చిన్న వయసులోనే మీరు మాతో ప్రయాణం చేస్తే మీరు పెళ్లి కాలం మీకు కోటీశ్వర అయ్యే అవకాశం ఉంటుంది. నాయుడు గారి బాటలో మనం అందరం నడుద్దాం సార్. అలాగే సార్ ఈ రోజు ఈ బైక్ గురించి సార్ రోహిత్ సార్ చాలా వివరంగా చెప్పారు సార్. లిథియం బ్యాటరీ కానీ లెడేశ్వరి బ్యాటరీలో డిఫరెన్స్ కానీ దాన్ని మనము చెప్పడానికి కస్టమర్ చెప్పడానికి కూడా మనకు మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. వారికి హృదయపూర్వక వందనాలు సార్. అలాగే సార్ ఈరోజు అనిత చౌదరి మేడం గారు కూడా కార్డ్స్ గురించి సార్ చాలా బ్రౌన్స్ కార్డు అండ్ సిల్వర్ కార్డు గురించి చెప్పారు సార్. 2 కార్డులు చేస్తే గోవా పోవాలని సిల్వర్ కార్డు గురించి చెప్పారు సార్. నేను రేపు సిల్వర్ కార్డు తీసుకుంటా సార్. ఒక ఈఎంఐ రేపు నేను ఆఫీస్ కి ఫోన్ పే ద్వారా పంపిస్తానని జూమ్ ద్వారా నాయుడు గారు తెలియజేస్తున్నారు సార్. అలాగే సార్ ప్రతిరోజు మేము మా టీం మొత్తం వివిధ ప్రాంతాలకు పోయి అక్కడ మన కాన్సెప్ట్ చెప్తూ అలాగే సోలార్ల గురించి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జయరాణి గారు కూడా నిన్న ఆఫీస్కి వచ్చి మన కార్స్ మొత్తం వివరాలు 1 గంట సేపు ఉండి మొత్తం బుక్ లో పెన్ను బుక్ పట్టుకొని వచ్చి మొత్తం వివరం రాసుకొని పోయేసి ఆమె కూడా ఈ రోజు నుంచే కార్స్ సేలింగ్స్ లో పాల్గొంటుంది సార్. ఆమె ఖచ్చితంగా కాల్స్ చేస్తారు. ఆ కొత్త ఆమె దగ్గర ఉంది. ఆమెకు మా మంచిర్యాల ప్రాజెక్ట్ తరఫున ధన్యవాదాలు సార్. సార్ అదే సార్ ఈ రోజు మా యొక్క అప్డేట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాంప్రసాద్ గారు, A to Z రాంప్రసాద్ గారు. రియల్ భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. అట్లా మంచిర్యాలని మనం ఆదర్శంగా తీసుకొని ఈ రోజు 50% మంచిర్యాల నుంచి వెంకటేష్ గారి తరఫున వచ్చారు. అట్లాగే మనం కూడా ఈ కృష్ణా జిల్లా తరఫు నుంచి రేపొద్దున ఈ రోజు యాక్చువల్ గా మన భాషా గారు ఎంఈఓ మోటార్స్ భాషా గారు ఆఫీస్కి వెళ్ళి ఈ రోజు ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద గుంటూరు ఆఫీస్కి వచ్చి అన్ని వివరంగా తెలుసుకున్నారు. మన మైలవరం నియోజకవర్గం ఫ్రాంచైజీ ఓనర్ గారు. ఇంకా వాళ్ళు కూడా ఇవాళ నుంచి యాక్టివేట్ అవుతారు. సోలార్ గురించి అప్లయర్స్ తెచ్చుకోవటం కానీ ఇక ఈ చుట్టుపక్కల మనకి ఏదైతే ఈ మండలాలు ఉన్నాయో జీకొండూరు కానీ ఈ ఇబ్రహీంపట్నం కానీ గుంటుపల్లి రెల్యూడు ఈ మండలాలన్నీ కూడా నందిగామ చుట్టుపక్కల అట్లాగే స్టార్ రావు గారు కూడా ఈరోజు సైట్ ట్రిప్ ఉందని చెప్పారు మనకి దాచవరం. ఇంకా రేపు నుంచి అర్లీ ఆంజనేయులు గారని ఆయన కూడా వచ్చారు, శ్రీనివాస్ గారు. వీళ్ళు కూడా సోలార్కి సంబంధించి వాళ్ళ కొత్తగూడెం అటువైపు సింగరేట్ కాలరీస్ నుంచి ఉన్నాయి. ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 6:30కి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను. వీళ్ళు కూడా ఈరోజు ఒక 10 మంది అయ్యారు. అట్లాగే మనకి చెన్నై నుంచి ఈ రోజు ఒకళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళ సాయంత్రం మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా మనకి పొలిటికల్ గా ఉన్నారు. స్టాలింగ్ గారి తరపు నుంచి వాళ్ళు వచ్చారు అన్నమాట చెన్నై. వాళ్ళు కూడా మనతో కలిసి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, ప్రవీణ్ గారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడాము. అట్లా ప్రతి స్టేట్ నుంచి కూడా మనం మన రియల్ భూమిని విస్తరిస్తున్నాం అనమాట. ఈ విధంగా మనం ముందుకెళ్తే కనుక త్వరలోనే రియల్ భూమిని 10 లక్షలు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఈ రోజు అప్డేట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ పోతగాని సాగర్. సాగర్ గారు చింతకాని ప్రాంజెస్. బండి రామకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు నో అప్డేట్ సార్. అప్డేట్ ఏం లేదు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు ప్యానెల్లో ఉన్నటువంటి దూపిశెట్టి శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ గారికి, 2 రాష్ట్రాల అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలండి.
మీరు పెట్టిన ఫోటోలు ఈరోజు ఖమ్మంలో చూపించాము. దానికి తగ్గట్టు పాంప్లెట్లు అవసరం అని చెప్పేసి పాంప్లెట్ కూడా అడిగారు. దాని కాస్ట్, బ్యాటరీ ఇప్పుడు ఈ రోజు తెలియజేశారు. అది అడుగుదాం అనుకునే వరకే జూమ్ సెషన్ లో తెలియజేయటం జరిగింది. దాంతో పాటుగా పాంప్లెట్ ఒకటి మాకు అందజేస్తే దాన్ని ముందుకు తీసుకుపోవటానికి అవకాశం ఉంటుంది సార్. పాంప్లెట్ అవసరపడుతుంది కాబట్టి పాంప్లెట్ ఏమన్నా డిస్పాచ్ చేసే అవకాశం ఉంటే మేము తీసుకో దాన్ని పాంప్లెట్ ద్వారా కస్టమర్ దగ్గర పోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం సార్. डॉक्टर का निकिता సార్ थैंक यू तेरे बिल्ले वार के लग मरती है जो बिल्ले लगा लेने खाने का मालूम नहीं खाने के नहीं बिल्ले वार सुबह दोपहर को डाले दिन है टाइम है या रात को डाले दिन సాగర్ చెప్పు మళ్ళీ మీట్ అయిందిలే ఆడ మాట్లాడుతుంటే ఆగాను సార్. ఓకే ఓకే కానీ అది సార్ పరిస్థితి. ఒక మెడికల్ పిఆర్ఓని కూడా కలిసాము. ఆయన కూడా ఈ రోజు జూమ్ మీటింగ్ లోకి అటెండ్ చేద్దాం అనుకున్నాం. ఆయన తెలియదు అన్నాడు. దాన్ని రేపు పోయి జూమ్ సెషన్ లోకి ఎట్లా రావాలి, ఏంది, దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది తెలియజేయటానికి రేపు వస్తానని చెప్పాము. మేమైతే ఈ సోలార్ సంబంధించిన దాంట్లో కొద్ది కన్ఫ్యూజ్ ఉంది. ఇవాళ ఇచ్చినటువంటి జూమ్ సెషన్ లో ఇవాళ ఇచ్చినటువంటి క్లారిటీని బట్టి కొంచెం మా కరపత్రాలు అందిస్తే దాని ద్వారా కస్టమర్ కాడికి పోయి మేము దాన్ని చేయటానికి ముందుకు వస్తాం సార్. ఇది అప్డేట్ సార్. థ్యాంక్ యూ సాగర్ గారు. కరపత్రాలు మన ఆఫీస్లో ఉన్నాయి. మన ఆఫీస్కి వెళ్ళి ఖమ్మం ఆఫీస్లో తీసుకో. అదేవిధంగా నువ్వు కార్డ్స్ విషయంలో నీకు డాక్టర్స్, కాంపౌండర్స్, మెడికల్ షాప్, డిస్ట్రిబ్యూటర్స్, ఓన్లీ షాప్స్ వాళ్ళు కూడా తెలిసి ఉంటారు కాబట్టి 10 కార్డ్స్ సేల్ చేసి వాళ్ళని గోవా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మీరు రాండి సార్, వస్తున్నారు మీరు. ఓకే ఓకే మనందరం కలిపి తిరుగు ఓకే ఖమ్మం టీం అందరం కలిపి ఓకే. శివకృష్ణ, నువ్వు, నేను, అందరూ, బండి రామకృష్ణ, కటిక రాంబాబు, ప్రతి ఒక్కరు ఖమ్మం టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి తిరుగుదాం. ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. సార్ బాలమయ్య గారు. సార్ నమస్తే సార్. కొద్దిగా వర్షం వస్తుంది, మీరు వేరే టోర్లు మాట్లాడేయండి సార్ ఇలా. థ్యాంక్ యూ. సార్ శివకృష్ణ గారు. 11 లక్షలు చెప్పిపోయింది 11 లక్షలు శివకృష్ణ గారు. సార్ చివరి అప్డేట్స్ మన ఎండి గారు శ్రీనివాస నాయుడు గారు ఇవ్వాల్సిన కోరుతున్నాం. అందరికీ మరోసారి నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు అప్డేట్స్ ఇచ్చిన ప్రతి వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మా మేడం గారు చాలా చక్కగా కార్డ్స్ గురించి, బ్రౌన్స్ కార్డు గురించి, సిల్వర్ కార్డు గురించి వివరించారు. నెక్స్ట్ మనకి ఉన్నది గోల్డ్ కార్డు, డైమండ్ కార్డు అండి. గోల్డ్ కార్డు వచ్చేసేసి 1,80,000 రూపాయలు, 10 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుందండి. సంవత్సరానికి 5 రోజుల చొప్పున ఉపయోగించుకోవచ్చు. దానికి కూడా ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది, 5 లక్షల డిస్కౌంట్ కార్డు ఉంటుంది. అదే రకంగా మనం ఏదైతే సర్వీసులు కానీ సొల్యూషన్స్ ఇస్తున్నాం వాటన్నిటిలో కూడా భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకి మంచి ఆదరణ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఈ గోల్డ్ కార్డ్ మెంబర్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే రెస్పాన్స్ కూడా అదనంగా ఉంటుంది. అదే రకంగా డైమండ్ కార్డు గురించి మనం చెప్పుకుంటే ప్రస్తుతం డైమండ్ కార్డు కొన్న వాళ్ళకి చింతగుత్తి వెంచర్లో ఒక 130 గజాలు సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్లోని భూమిని మనం వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి. దాచారం ఓకే. దాచారంలోని ఒక 130 గజాలని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం కొద్ది మందికి మాత్రమే, ఫస్ట్ వచ్చిన 100 మందికి మాత్రమే
ఇప్పుడు దగ్గర దగ్గర దాకా అయిపోయినాయండి. ఇంకో 74 మందికే ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా మీరు దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా 100% మంచి రిజల్ట్ ఉంటదండి. మీకు దాంట్లో డైరెక్ట్‌గా కార్డ్ అమ్మినప్పుడు ఒక రూ. 1,00,000 కూడా రావటం జరుగుతుంది. సంవత్సరానికి 10 రోజులు ఉపయోగించుకోవచ్చు. మన సొంత రిసార్ట్స్‌లో. అదే రకంగా బయట రిసార్ట్స్‌లో ఒక 3 రోజులు ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి, ఈ అవకాశాన్ని కూడా వాడుకున్నప్పుడు దీనికి డాక్టర్స్ గాని, లాయర్సు, కాస్త డబ్బున్నవాళ్ళు, ఇన్వెస్ట్‌మెంట్ మోడ్‌లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాచపురంలో మనం తీసుకున్నప్పుడు ఇవాళున్న రేటు రేపొద్దున ఒక 1 ఇయర్‌లోగా డబుల్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, అది గూడా మనకి ల్యాండ్‌కి ల్యాండ్, కార్డ్‌కి కార్డ్ 2 గూడా వస్తాయి కాబట్టి, ఎక్కువ మంది దీనికి ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిద్దాం. ఈరోజు కార్డ్స్ గురించి అప్డేట్ అదండి. ఎవరైనా కార్డ్స్ తీసుకోదలుచుకున్న వాళ్ళు మన స్కానర్ ఉంటుందండి ఫ్రాంచైజీలో, లేకపోతే బంధం శ్రీనివాస్ గారు అరేంజ్ చేస్తారు. దాని ప్రకారం మీరు పే చేసిన తర్వాత అయితే వాళ్ళకి ఇమీడియట్‌గా కార్డ్ అప్డేట్ చేసి, వాళ్ళకి దాంట్లో లాగిన్ కూడా ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసని ఆశిస్తూ, ఈరోజు అప్డేట్స్ ఇచ్చిన అందరికీ, ఓపికగా ఉన్న మీ అందరికీ, అదే రకంగా ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన బద్మాస్ గారు, అందరూ కూడా కోటేశ్వరులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. సార్ మళ్ళీ ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు మన జూమ్ మీటింగ్ ఉంటుందండి. దీంట్లో కేంద్ర, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం మరియు మండల, మున్సిపాలిటీ ఇట్లా మనం వేసిన కమిటీ సభ్యులందరూ కూడా తప్పనిసరి పాల్గొనాలండి. కమిటీ అంటేనే పనిచేసే వాళ్ళకి, అంటే బాధ్యతగా ఉండే వాళ్ళకి, బాధ్యతగా నెరవేర్చే వాళ్ళకి ఆ కమిటీ ఉంటుంది కాబట్టి, కమిటీ సభ్యులు వాళ్ళు విధి అండి తప్పనిసరిగా వాళ్ళు సమావేశాలకి, లేకపోతే మనం ఏదైనా ఇంపార్టెన్స్ పని చెప్తే చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి, ఆ బాధ్యతగా ఉంటారనే కమిటీలో మనం నియమిస్తున్నాం కాబట్టి, నియమించే వాళ్ళు కానీ, నియమింపబడే వాళ్ళు కానీ, అంటే ఉన్నవారి కమిటీలో ఉన్నవారు కానీ, కమిటీలో వేసిన వారికి కానీ ఖచ్చితంగా వారిని మన జూమ్ మీటింగ్లోకి తీసుకురావాలని చెప్పేసి రేపు ఉదయం 9 గంటలకు ప్రతిరోజు ఉంటుందండి. గుర్తుంచుకోండి, ఇది మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉదయం తప్పనిసరిగా రావాలండి. మిగతా వాళ్ళంటే సాయంత్రం జూమ్ మీటింగ్, జనరల్ మీటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క వెసులుబాటు బట్టి వస్తారు కాబట్టి, రేపు ఉదయం జూమ్ మీటింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ద్వారా మీకు తెలిసిన వాళ్ళని, అంటే మన ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే కమిటీల్లో ఉన్నారో, అదే ఇంపార్టెన్స్ ముఖ్యులు ఉన్నారు, కమిటీలు లేని ఇంపార్టెన్స్ ఉంటే, కమిటీ లేని జిల్లాలో కూడా ఇంపార్టెన్స్ ఉంటే వాళ్ళందరూ కూడా రేపు ఉదయం యథావిధిగా జూమ్ మీటింగ్ రావాల్సిందిగా మిమ్మల్ని పేరున ఆహ్వానిస్తున్నామండి. మీరు ఆ టైంని మర్చిపోతున్నారు కొంతమంది కొద్దిగా అశ్రద్ధగా ఉంటున్నారు. అదేవిధంగా జూమ్ మీటింగ్ ఉదయం పూట మీటింగ్ ఆదివారం నాడు ఖచ్చితంగా ఇవాళ ఉదయం చేసామండి. ఈసారి వచ్చే ఆదివారం వరకు 11 గంటలకి పెట్టమని మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఆదివారం ఒక్కరోజే 11 గంటలు ఉంటుందండి. మిగతా రోజులలో ఖచ్చితంగా 9 గంటలకు మనకి ముఖ్య అసోసియేట్స్ అందరికీ ఈ జూమ్ మీటింగ్ ఉంటుంది కాబట్టి, యథావిధిగా రేపు జూమ్ మీటింగ్కి రావాలని చెప్పేసి, సాయంత్రం మీటింగ్ కూడా మీ ద్వారా, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరూ కూడా జూమ్ మీటింగ్కి సాయంత్రం తీసుకురావాలండి. మీరు ప్రతి విషయాల్లో ఇవాళ మనం చాలా అప్డేట్స్, చాలా మన సర్వీసులు వస్తున్నాయి. ఆ సర్వీసులు చెప్పడానికే చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మీరు ఈ సర్వీసులు అందరూ కూడా మన ప్రేయర్ ద్వారా వస్తాయి, వాటిని గ్రహించి మన యొక్క అసోసియేట్స్కి కానీ, మనకు తెలిసిన వాళ్ళకి కానీ చేసి మీ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి, మీరు లక్షాధికారులు, కోటీశ్వరులు కావడానికి సదవకాశం అండి. ఎవరికి తగిన సర్వీసు వాళ్ళు చేసుకోవడం కోసం మంచి అవకాశం కల్పించారు మన శ్రీనివాస్ నాయుడు గారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి, ప్రత్యేకంగా సోలారు, ఈవీ బైకులు ఇప్పుడు మనకి ముందు ఉన్నాయి. తర్వాత కార్డ్స్ సంస్థ కోసం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, ఎవరైతే తీర్థయాత్రలో పోతున్నారో వాళ్ళని చూసి, వాళ్ళకి ముందు వివరణాత్మకంగా వివరించడం జరిగితే వారికి ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, ఈ అవకాశం కల్పించిన మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారికి, మరియు మీరు ఓపికగా ఇప్పుడు దాకా ఉండి అప్డేట్స్ ఇచ్చి ఎన్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, రేపు యథావిధిగా ఉదయం 9 గంటలకు ముఖ్య అసోసియేట్ సమావేశం జూమ్ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం
రాత్రి 8 గంటలకు యథావిధిగా ప్రతిరోజు జరిగే మీటింగ్ ఉంటుంది కాబట్టి ఈ 2 మీటింగ్లు కూడా మీరు జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నామండి.